ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీకి మీరు మావారైపోయారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్. యా, ఆపర్చునిటీస్ ఎలా అంటే ఎలా అన్నీ బాగానే వస్తున్నాయా ఏంటి? ఎస్, ఇప్పుడు పుష్ప చేస్తున్నప్పుడే నాకు కొన్ని మంచి ఇది వచ్చింది. ఐ కుడ్ సీ దట్ అప్రిషియేషన్ ఆల్ అరౌండ్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో అటు సైడ్ నుంచే కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ చాలా తొందరగా మీకు దాని గురించి కూడా చెప్తాను నేను. సో మన తెలుగు ప్రేక్షకుల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. నాకైతే నిన్న సంధ్యా థియేటర్కి వెళ్ళిన అక్కడ చూసి నాకు కొంచెం భయం వేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే సినిమాని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అనే ఒక ఇది చూసిన. అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ చూసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన విధానం అవన్నీ చూసి ఐఎమ్, అంటే అంతమంది క్రౌడ్ మధ్యలో ఫస్ట్ టైం మీరు వెళ్ళడం? ఎస్, అవును. అంత క్రౌడ్ లో నేను ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, ఇలా ఉంటది అని అనుకోలేదు. సో ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎస్, నేను చెప్పినట్టు కొంచెం భయం అనిపించింది. భయంతో పాటు ఎక్సైట్మెంట్ అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మొత్తం కనిపించేసి. అవును. అంటే అలాగే మీ నెక్స్ట్ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మరి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు మూవీ ఏదో ఉందని వింటూ ఉన్నారు. ఎస్, ఇన్ టాక్స్ రైట్ నౌ. అన్నీ కుదిరిందంటే, ఇఫ్ ద క్యారెక్టర్ సూటబుల్ అన్నట్టు వచ్చిందంటే, దెన్ హోప్ఫుల్లీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నైస్ బ్రో. అంటే మీరు ఒక హీరోగా కెరియర్ స్టార్ట్ చేశారు కన్నడలో. నవ్ యూఆర్ గోయింగ్ విత్ అన్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఏంటి సడన్ చేంజ్ ఓవర్? బేసికలీ నేను హీరోగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే, ఓవర్ నైట్ హీరో అయిపోతా అని అనుకున్నా. దట్స్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అని అనుకున్నా. బట్ దెన్ ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైంది, ఇండస్ట్రీ అనేది ఇంత ఈజీ కాదు, స్ట్రగల్ అనేది అందరూ చూసుకొనే రావాలి అని. సో ఆ తర్వాత నాకు ఒక రికగ్నిషన్ కావాలి. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో, రికగ్నైజ్ చేస్తారో, అప్పుడే మనం ఎదుగుతున్నామని మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్, ఓకే, కొంచెం క్యారెక్టర్స్, నెగటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ అన్ని ట్రై చేసుకొని వెళ్దాం. వన్ ఫైన్ డే వాట్ ఎవర్ వీ వాంట్, ఒక మంచి రికగ్నిషన్ వచ్చినప్పుడు, అండ్ వెన్ పీపుల్ విల్ సే దట్ ఓకే వీళ్ళు చెయ్యగలరు అన్నప్పుడు, లెట్స్ ఆల్వేస్ మూవ్ ఆన్ టు బికమ్ అ హీరో అగైన్ అని ఒక థాట్లో ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ అలాగే మైత్రి వారికి కూడా ఒక స్టోరీ చెప్పి ఏదో హీరోగా వెళ్ళే ఛాన్సెస్ ఏదో కనిపిస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదైనా అన్ని కుదిరి వచ్చిందంటే 2025 వుడ్ బి అ బిగ్. అయితే నడుస్తున్నాయి అన్నమాట. లేదు అంటే మాటలు జరుగుతున్నాయి, నాట్ విత్ మై ఓన్ ఇది అన్నట్టు. కొంచెం మాటలు జరుగుతున్నాయి. చాలా తొందరగానే మీకు దాని గురించి అప్డేట్స్ ఇస్తాను. సో ఈ 8 years ఆఫ్ జర్నీ, సో ఎన్నో అప్స్ చూసారు, డౌన్స్ చూసారు. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? యాజ్ అన్ యాక్టర్ చాలా పేషెన్స్ ఉండాలి అని నాకు అర్థమైంది. అండ్ డెడికేషన్ షుడ్ ఆల్వేస్ బీ దర్. అంటే ఒక డౌన్ వచ్చినప్పుడు ఓకే ఇది అవ్వదు, మన చేతిలో వదిలేద్దాం, అలా ఉంటే యాక్టర్ అవ్వడానికి అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫేమ్ అండ్ మనీ హియర్. ప్యాషనేట్గా మనము ఆ వర్క్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడే మనం ఎదగొచ్చు. ఈవెన్ బిగ్ సూపర్ స్టార్స్ కొడుకు బిడ్డలు కూడా పెద్ద స్టార్స్ అయిపోరు ఓకే అట్ వన్ షాట్. అల్లు అర్జున్ సార్ లాగా, మన ఎన్టీఆర్ సార్ లాగా, లేదంటే ఇలా పెద్ద పెద్ద స్టార్స్, రామ్ చరణ్ సార్ లాగా ఆ ఇది ఇచ్చినప్పుడే, ద డెడికేషన్ వెన్ ఇట్ హస్ బీన్ షోన్, దట్ ఈస్ వెన్ దే బికమ్ టాప్ స్టార్స్. సో అదైతే అర్థమైంది. ద డెడికేషన్, ద హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. స్టార్ కిడ్స్ గురించి మాట్లాడారు కదా, మీకు కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? అస్సలు లేదండి. ఓకే, మా ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు హూ ఇస్ ఇన్ టు యాక్టింగ్. సో ఏం చేస్తుండేవారు బిఫోర్ దిస్, యాక్టింగ్ ముందు? ఇనిషియలీ నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ డైరెక్ట్లీ. నో, ఐ డి నాట్ వర్క్, ఎక్కడ కూడా వర్క్ చేయలేదు, డైరెక్ట్గా యాక్టింగ్కి వచ్చేసాను. డైరెక్ట్ యాక్టింగ్. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పడింది? స్కూల్ నుంచే అది స్టార్ట్ అయింది. స్కూల్లో చదువుతున్నప్పుడే ఈ డ్రామాసు, డాన్సు, సింగింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. అప్పుడే చేసినప్పుడు ఓకే బాగానే చేస్తాడు, నీకు ఆ టాలెంట్ ఉంది అన్నప్పుడు, దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్
వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్. Yeah. ఇప్పుడు స్పోర్ట్స్ లో నువ్వు బాగానే ఆడతావు అది ఇది అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఎంకరేజ్మెంట్ ఎగ్జాక్ట్లీ, ఎంకరేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. చదువు, స్పోర్ట్స్ ఇవన్నీ దొరుకుతుంది. ఇక్కడ నాకు ఈ కల్చరల్స్ లో దొరికినప్పుడు నాకు అనిపించింది మేబీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్ అని. సో అక్కడి నుంచి దిస్ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్ స్టార్ట్ అయింది. చూడ్డానికి చాలా మంది ఉంటారు, కానీ సో బాగుండే వాళ్ళు ఆ లుక్స్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంటారు. సో ఆ లుక్స్ మీకు వచ్చాయి, దేవుడి దయ వల్ల అది. Yeah. ఇంతకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అదైతే వస్తూ ఉంటాయి. Okay. మనకైతే ఎప్పుడు మనకి సెట్ అవుతుందో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అంతే, లేదంటే ఎవ్రీథింగ్ అసైడ్ అలా సైడ్న పెట్టేసుకొని మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి కన్నడ ఇండస్ట్రీకి అండ్ మన టాలీవుడ్కి? డిఫరెన్స్ అనేది అంత పెద్దగా ఏం లేదు నేను చూసినది. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్ ఇస్ ఓన్లీ ద లాంగ్వేజ్. Okay. లాంగ్వేజ్ అనేది మాత్రమే ఒక చిన్న డిఫరెన్స్ అన్నట్టు. లేదంటే ద వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. మేబీ తెలుగులో ఏమంటే కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాస్ కొంచెం ఎక్కువ జరుగుతాయి. Okay. కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కేజీఎఫ్, కాంతారా ఇలాంటి కొన్ని సినిమాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరూ చెప్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇండియన్ సినిమా అనేది. ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఇండియన్ సినిమా అనే ఒక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే ఒక మాటలో ఒక థాట్ వచ్చేసింది.